ఒక బాబా ఒక బాబా ఇదే మా జీవన సూత్రం బ్రహ్మ శివులు కంబైండు రథం ఇందులో లేదు సందేహం ఈ భృకుటి మధ్య తండ్రి నివాసం ఆత్మ కూర్చున్న చోటే పరమాత్మ స్థానం బ్రహ్మ లేక శివ బాబా మాటలెలా ఇద్దరి పాత్రే ఈ సంగమలీలలా ఇందులో కొంచెమైనా సందేహం వస్తే మాయ ముఖం తిప్పి దూరం చేస్తే ఒక బాబా ఒక బాబా ఇదే మా రక్షణ కవచం రచిస్తారు శరీరాంతమే విముక్తి అనుకుని జీవహత్యను ఆలోచిస్తారు కానీ అది మహాపాపమే ఇంకా దుఃఖాలే ఫలితమే దుఃఖధామం నుండి బయటపడాలంటే స్మృతిలో తండ్రి కావాలంటే రామ రామంటూ నదిని దాటతామంటారు కథలు ఎన్నో తయారు చేస్తారు స్వయమే వికారాల్లో మునిగి ఇతరులకు జ్ఞానం చెప్తారు వినిపించే వారి కంటే వినేవారే చురుకుగా ముందుకు వెళ్తారు ఉన్నవారికే ప్రేమ స్వయంగా చేరుతుంది విను చెప్పు కాని ముందు నీవే అవు మాయ ఎంత శక్తివంతమో చూడండి మహారథుల్ని మింగేస్తుంది దేహాభిమానం మెట్టు పడగానే ఒక్కసారిగా కింద పడేస్తుంది ముట్టుకుంటే ముడుచుకునేలా చేసేస్తుంది క్షణాల్లోనే అందుకే బాబా చెప్తున్నారు జాగ్రత్త జాగ్రత్త పిల్లలే ఒకవైపు యుద్ధ ఘోష మరోవైపు కర్మాతీత కోశ ఈ రెండింటికి గట్టి బంధం ఇదే డ్రామా నిర్ణయం ఇప్పుడే తయారవ్వాలి కర్మాతీత స్థితి కావాలి రుద్రమాలము ముందుగా తరువాత స్వర్గ మార్గముగా ఒక బాబా స్మృతిలో భయం లేదు భ్రాంతి లేదు బ్రహ్మ ద్వారా స్వర్గ స్థాపన ఇదే తండ్రి సంకల్పన రాజయోగం నేర్పించి మమ్మల్ని దేవతల్ని చేసి భారతీయ వినాశీ ఖండం నాబు అత్యున్నత స్థానం ఈ స్థానమే ఆలయాల కన్నా శ్రేష్టమైన జీవంత జ్ఞానం ఇప్పుడే జీవన్ముక్తులమవ్వాలి బంధనములన్నీ విడవాలి మొదటి బంధం దేహాభిమానం దీనినే చేయాలి సమాప్తం దేహమే లేదని అనుభవిస్తే ఇతర బంధాలే కరుగుతాయి జీవన్ముక్త